కాంగ్రెస్ వాళ్ళకు భయం ఏంటంటే తిరుపతి జోకం మొదలుపెట్టారు, తోపు ఎక్కువ మొదలుపెట్టారు, పాకిస్తాన్ జోకం మొదలు పెట్టారు. నాకు గుర్తొస్తున్నాను ఎందుకంటే నాకైతే అన్నట్లేదన్న, నేను మా ధర్మాన్ని కాపాడుకున్నాను, హిందూ సమాజాన్ని సమృద్ధి చేయడానికి కష్టపడుతున్నాను, హిందూ ఓట్ బ్యాంక్ తయారు కష్టపడుతున్నా, ఇంకో మతాన్ని కించపరిచాను. ఆ పోటీ పెట్టుకుని ఓట్లు అడిగే రోజు వస్తే నా తల నరుకుంటూ చెప్పండి పెట్టుకున్నాను. ఈ దేశ విచ్ఛిన్నం కోసం కారణం వీళ్ళంతా. ఎన్నాళ్ళు హిందూ ముస్లిం లొల్లి, ఇది అయిపోయే లొల్లా? శాశ్వతంగా పరిష్కారం వచ్చే లొల్లా? ఇది ఇంకేమైనా అర్థం ఉందా, అంతం ఉందా? అంటే వీళ్ళు బతికిన నాన్నలో ముస్లింలను తిట్టుకుంటే బతుకుతారు, ఇది ఇలా బతుకు. దీన్ని ఖండియాలి. దీన్ని ఏమంటారు అంటే ఏతులు అంటారు. ఈయన పనికిరానివాడు తెలివిలేనివాడు మాట్లాడితే ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది. టోపీ పెట్టుకున్న పరిస్థితి వస్తే ఈయన తల నరుక్కుంటా కానీ టోపీ పెట్టుకోడంట. ఇది ఇప్పుడు ప్రతి తెలివిలేనివాడు రాజకీయ నాయకుడైతే ఇది పరిస్థితి. ఈ దేశంలో కుల మతాలు పోవాలి, మత సామరస్యాలు పెరగాలి, మతాలు ముఖ్యం కాదు, మానవత్వం అనేది ముఖ్యం, ఈ దేశ యూనిట్ అనేది ముఖ్యం, ఈ దేశ ఐక్యత అనేది ముఖ్యం అనేది తెలియకుండా బండి సంజయ్ లాంటి లీడరు చాలా మంది హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళు, ఇక నువ్వు చెప్పాల్సిన అవసరం డైరెక్ట్ వాళ్ళను హిందువులను ముస్లింలు చెప్తారు, ముస్లిం నువ్వు ఎవరు చెప్పినా నమ్మరు, వాళ్ళకి అవసరం లేదు. ఇక హిందువుల యొక్క సమగ్రత అనేది ఈయన ఏం చేస్తాడంటే తల నరుక్కుంటాడంట. నువ్వు హిందువుల కోసం పనిచేస్తావు. వీళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి చిత్రగుప్త ఛానల్ పెట్టుకుంటే హిందువుల కోసం పనిచేస్తాడు. చిత్రగుప్త పూర్తి హిందూ పద్యాలు శ్లోకాలు వాడుతూ హిందుత్వాన్ని నరేంద్ర మోడీని పెద్ద ఎత్తున పొగిడినటువంటి హిందువులను లోపడేస్తే అనిపించారు. హిందువుల మీద మీకేడ ప్రేమ ఉందా? ఇదంతా డ్రామా. మీకు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు, పోలీసులు అంటే విలువ లేదు, కోర్టు అంటే విలువ లేదు, దొంగ రాజకీయాలు. చెప్పేదేమో హిందువుల ఓట్లు హిందూ సంఘటితం చేస్తా, హిందువులు ఎవరైనా మాట్లాడితే వాడిని పండబెడి తొక్తా. రేవంత్ రెడ్డి గారు టోపీ పెట్టుకుని ఆడ మాట్లాడితే రేవంత్ రెడ్డికి పాకిస్తాన్ ఉంది, ముస్లింల రక్తం ఉంది, ఆయన రక్తం ప్రవహిస్తుంది, ఇది ఒక చెత్త కుక్కల వాగడట్టు వాగుతా ఉన్నారు. ఎవరు చెప్పిండు మీకు ఈ బుద్ధి? చాలా మంది చదువుకున్న వాళ్ళకు కూడా మూర్ఖులుగా తయారైపోయారు. కొంతమంది ఫ్రెండ్స్ కలిసి రేవంత్ రెడ్డి టోపీ పెట్టుకొని తప్పు చేస్తే ఏందనుకున్నారు మీరు? టోపీ పెట్టుకోవడం అన్నా సిల్వ వేసుకోవడం అన్నా ఈ దేశంలో ఉన్న మత సామరస్యాన్ని పెంపొందించడమే, అన్ని మతాలను సమానంగా చూడడమే, మానవత్వాన్ని అభివృద్ధి చేయడమే. దీన్ని ఏమంటారంటే మత సామరస్యం అంటారు, భారతీయత అంటారు, భిన్నత్వంలో ఏకత్వం అంటారు, ప్రతి మనిషిని ప్రతి జీవిని ప్రేమించడం అంటారు. ఇట్లా సగం తెలిసి రెచ్చగొట్ట మాట్లాడే చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు కావు. నువ్వు అపోజిట్ చేసేది ఎవరినే? బీజేపీలో ఉన్న అపోజిషన్ చేస్తావు. నువ్వు ఎవరు? వాళ్ళు హిందువులు గారా? అంటే హిందువుల మీద ప్రేమ లేదు, లోట పీసు లేదు. మనం ఏం చేయాలంటే ఏ శాతగానోడు ఏం చేస్తాడంటే మతాన్ని అన్నా కులాన్ని అన్నా దేన్నైనా అడ్డం పెట్టుకుని బతకాలి. ఇలా ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఎవరికి నొప్పైనా ఇలా మనం మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ క్యాన్సిల్ చేసేది. మీటింగ్ పెట్టుకుంటా ఇచ్చిళ్ళు క్యాన్సిల్ చేసారు, నేను చెప్పిన నీ పర్మిషన్ తీసుకొని సంకల పెట్టుకో, ఇంకెక్కడ పెట్టుకో. अरे पात बस्ती के कांग्रेस की पूरे मीटिंग में पार्टी भारतीय जनता पार्टी दोनों बंद मानी प्लेन्स मानी पक्का वस्ता वचित मी परमिशन गिरमिशन जानता नहीं. भारत माता की जय जय श्री राम प्रार्थిస్తాం గాలిస్తాం. ఈ చుట్టూసు గంట మీద ఆకాశపు జెండాను రెప్పరెప్ప వారిస్తామని చెప్పి వచ్చినా మీకు ఏం చెప్పినా నాకు అర్థం కాలే. కాంగ్రెస్ వాళ్ళకు భయం ఏంటంటే తిరుపతి జోకం మొదలుపెట్టారు, తోపు ఎక్కువ మొదలుపెట్టారు, పాకిస్తాన్ జోకం మొదలు పెట్టారు. నాకు గుర్తొస్తున్నాను ఎందుకంటే నాకైతే అన్నట్లేదన్న, నేను మా ధర్మాన్ని కాపాడుకున్నాను, హిందూ సమాజాన్ని సమృద్ధి చేయడానికి కష్టపడుతున్నాను, హిందూ ఓట్ బ్యాంక్ తయారు కష్టపడుతున్నా, ఇంకో మతాన్ని కించపరిచాను. ఆ పోటీ పెట్టుకుని ఓట్లు అడిగే రోజు వస్తే నా తల నరుకుంటూ చెప్పండి పెట్టుకున్నాను. దీన్ని ఏమంటారు అంటే ఏతులు అంటారు. దీన్ని ఏమంటారు అంటే ఈయన పనికిరానివాడు తెలివిలేనివాడు మాట్లాడితే ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది. టోపీ పెట్టుకున్న పరిస్థితి వస్తే ఈయన తల నరుక్కుంటా కానీ టోపీ పెట్టుకోడంట. ఇది ఇప్పుడు ప్రతి తెలివిలేనివాడు రాజకీయ నాయకుడైతే ఇది పరిస్థితి. ఈ దేశంలో కుల మతాలు పోవాలి, మత సామరస్యాలు పెరగాలి, మతాలు ముఖ్యం కాదు, మానవత్వం అనేది ముఖ్యం, ఈ దేశ యూనిట్ అనేది ముఖ్యం, ఈ దేశ ఐక్యత అనేది ముఖ్యం అనేది తెలియకుండా బండి సంజయ్ లాంటి లీడరు చాలామంది హైదరాబాద్లో ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళు, ఇక నువ్వు చెప్పాల్సిన అవసరం డైరెక్ట్ వాళ్ళను హిందువులను ముస్లింలు చెప్తారు, ముస్లిం నువ్వు ఎవరు చెప్పినా నమ్మరు, వాళ్ళకి అవసరం లేదు. ఇక హిందువుల యొక్క సమగ్రత అనేది ఈయన ఏం చేస్తాడంటే తల నరుక్కుంటాడంట. డైరెక్ట్ టోప్ పెట్టుకున్న పరిస్థితికి వచ్చి తల నరుక్కుంటాడంట. అంటే
ఈయన నరుక్కునేది లేదు, చేసేది కానీ ఎలాంటి పరిస్థితికి దిగజారిపోయారు అనేది ఇది చూడండి. ఇలా పేదోడి ఇంటికి ఎందుకు పోతాం? దళిత గోవిందం ఎందుకు ఎట్టిరు? దళితులను మతాలకు ఇలా తక్కువ కులం వాళ్ళ గుళ్ళలకు రాణిసలు ఊర్లాల కాబట్టి తిరుపతిలో ఉన్న దేవుడినే దళితుల ఇళ్ళకి తీసుకొచ్చి మరి టోపీ ఎందుకు ఎట్టుకుంటారు అంటే మేము తక్కువ అంచనా చూడట్లేదు, మనమంతా మనుషులం, మతాలు వేరు, మతాలతోని మనం విడిపోయేది కాదు అని చెప్పి నేను కూడా మీరు ధరించే టోపీని ధరిస్తున్నా అంటే నేను మిమ్మల్ని కూడా మాకు ఈక్వల్గా చూసుకుంటున్నా అని చెప్పడమే మనిషి యొక్క గొప్పతనం. ఇది కాకుండా నేను టోపీ పెట్టుకునే రోజు వస్తే నేను చచ్చిపోతా, నేను తల నరుక్కుంటా అనే పెద్ద పెద్ద బిల్డప్ మాటలు. నువ్వు హిందువుల కోసం పనిచేస్తావు బండి సంజయ్, నువ్వు హిందువుల కోసం పనిచేస్తావు. వీళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి చిత్రగుప్త ఛానల్ పెట్టుకుంటే హిందువుల కోసం పనిచేస్తాడు. చిత్రగుప్త పూర్తి హిందూ పద్యాలు శ్లోకాలు వాడుతూ హిందుత్వాన్ని నరేంద్ర మోడీని పెద్ద ఎత్తున పొగిడినటువంటి హిందువులను లోపడేస్తే అనిపించారు. హిందువుల మీద మీకేడ ప్రేమ ఉందా? ఇదంతా డ్రామా. ఈ హిందూ ఓట్లు అడిగేతోళ్ళు వాడు ముస్లిం ఓట్లు అడిగేతోడు, వీడు హిందూ ఓట్లు పెద్ద డ్రామా గల మీరంతా. మీకు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు, పోలీసులు అంటే విలువ లేదు, కోర్టు అంటే విలువ లేదు, దొంగ రాజకీయాలు. చెప్పేదేమో హిందువుల ఓట్లు హిందూ సంఘటితం చేస్తా, హిందువులు ఎవరైనా మాట్లాడితే వాడిని పండబెడి తొక్కుతా. నువ్వు అపోజిట్ చేసేది ఎవరినే? బీజేపీలో ఉన్న అపోజిషన్ చేస్తావు నువ్వు. ఎవరు వాళ్ళు? హిందువులు గారా? అంటే హిందువుల మీద ప్రేమ లేదు, లోట పీసు లేదు. మనం ఏం చేయాలంటే ఏ శాతగానోడు ఏం చేస్తాడంటే మతాన్ని అన్నా కులాన్ని అన్నా దేన్నైనా అడ్డం పెట్టుకొని బతకాలి. ఇది రాజకీయం. రేవంత్ రెడ్డి గారు టోపీ పెట్టుకొని ఆడ మాట్లాడితే రేవంత్ రెడ్డికి పాకిస్తాన్ ఉంది, ముస్లింల రక్తం ఉంది, ఆయన రక్తం ప్రవహిస్తుంది, ఇది ఒక చెత్త కుక్కల వాగడట్టు వాగుతూ ఉన్నారు. ఎవరు చెప్పిండు మీకు ఈ బుద్ధి? చాలా మంది చదువుకున్న వాళ్ళకు కూడా మూర్ఖులుగా తయారైపోయారు. కొంతమంది ఫ్రెండ్స్ కలిసి రేవంత్ రెడ్డి టోపీ పెట్టుకొని తప్పు చేస్తే ఏందనుకున్నారు మీరు? టోపీ పెట్టుకోవడం అన్నా సిల్వ వేసుకోవడం అన్నా ఈ దేశంలో ఉన్న మత సామరస్యాన్ని పెంపొందించడమే, అన్ని మతాలను సమానంగా చూడడమే, మానవత్వాన్ని అభివృద్ధి చేయడమే. దీన్నే ఏమంటారంటే మత సామరస్యం అంటారు, భారతీయత అంటారు, భిన్నత్వంలో ఏకత్వం అంటారు, ప్రతి మనిషిని ప్రతి జీవిని ప్రేమించడం అంటారు. ఇట్లా సగం తెలిసి రెచ్చగొట్ట మాట్లాడే చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు కావు. ఇలా ఈనాడునైనా ఆనాడైనా ఒక కులస్తులు ఇంకో కులం వాళ్ళ యొక్క టోపీలు ధరించడం, వాళ్ళ యొక్క మత ఆచారాలను ఇప్పుడు గిరిజనుల తండాలకు పోతాం, గిరిజన వేషం వేస్తాం. ఎందుకంటే మేము కూడా మీలాగా మిమ్మల్ని మేము కూడా ప్రేమిస్తున్నాం, మాలో మీరు ఒకరే అని చెప్పడానికి ఇవన్నీ చేస్తారు. ఇంకిత జ్ఞానం లేని మూర్ఖులు ఇలా రాజకీయాలకు వచ్చి హిందువుల మీద ముస్లింల మీద ఒకరి ద్వేషం ప్రకటిస్తూ ఈ దేశంలో ఉంటూ ఈ దేశ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సినటువంటి వీళ్ళు ఒక మతం పైన ఇంకో మతము విషం కక్కుట్టు ఓట్ల కోసం బతుకుతూ ఉన్నారు. ఏ గోషిగాడు ఏ మతాన్ని హిందువులను కాపాడాల్సిన అవసరం లేదు, మీరు క్రైస్తవులను కాపాడాలి. మీరు కాపాడడానికి మీ బతుకుదల కోసం మీరు వచ్చారు, మీరు కాపాడేంత పీకుడు గాళ్ళు కారు. ఈ దేశంలో ఎవడన్నా కాపాడాలంటే పోలీసులు కాపాడతారు, భారత రాజ్యాంగం కాపాడుతుంది, కోర్టులు కాపాడుతాయి. మీరు పోలీసులను కలుషితం చేయకుండా, కోర్టులను కలుషితం చేయకుండా, వ్యవస్థలను కలుషితం చేయకుండా చిల్లర మాటలు బంద్ చేసేదాలు ఈ దేశం బాగుపడుతుంది. అంతే తప్ప మీరు మీ ఇష్టం వచ్చినట్టు వచ్చి నేను తల నరుక్కుంటా, నేను టోపీ పెట్టుకుంటా, నేను హిందూ ఓటు బ్యాంకు చేస్తా, నేను హిందువులను ఏకం చేస్తా, ఎవడు ఏకం కావాల్సిన అవసరం లేదు. ఎవడు ఈ దేశంలో మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తదాలు, చట్టాలను గౌరవిస్తదాలు, కోర్టులను గౌరవిస్తదాలు. నరేంద్ర మోడీ లేక ఇలా కోర్టుల మీద యజమాయిషి చేసేటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో మతాలు వేరైనా దారులు వేరైనా గమ్యం ఒకటే, మతాలు వేరైనా మార్గం ఒకటే. మత సామరస్యతను పెంపొందించాలి, హిందువులను ముస్లింలు గౌరవించాలి, హిందూ ఆచారాలను ముస్లింలు గౌరవించాలి, ముస్లిం ఆచారాలను హిందువులు గౌరవించాలి, క్రైస్తవ ఆచారాలు కూడా వీళ్ళిద్దరు గౌరవించాలి, వాళ్ళు కూడా వీళ్ళని గౌరవించాలి. దీన్నే మత సామరస్యత అంటారు. చెత్తవాదనలు బంద్ చేసి ఈ బండి సంజయ్ లాంటి వాళ్ళని చెప్పినటువంటి మాటలు పట్టుకొని మీరెవరు కూడా ఈ పిచ్చి పేరాపురాలకు లోను కాకూడదని నా విజ్ఞప్తి. ఈ వీడియో అందరికి షేర్ కావాలి. ఎందుకంటే ఏందో పెద్ద పోటుగాళ్ళు అనుకుంటారు. ఆ మతం పేరు చెప్పి నేను ఇదన్నా నేను అదన్నా డైలాగులకు మనం రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఈ దేశ విచ్ఛిన్నం కోసం కారణం వీళ్ళంతా. ఎన్నాళ్ళు హిందూ ముస్లిం లొల్లి? ఇది అయిపోయే లొల్లా? శాశ్వతంగా పరిష్కారం వచ్చే లొల్లా ఇది? దీనికి ఏమైనా అర్థం ఉందా? అంటే వీళ్ళు బతికిన నాన్నలో ముస్లింలను తిట్టుకుంటూ బతుకుతారు. ఇది ఇలా బతుకు. దీన్ని ఖండియాలి. ముస్లింలలో సుఖమైన చిల్లరగాలు ఉండొచ్చు, అక్కడ వెధవలు ఉండొచ్చు, చిచ్చొరగాలు ఉండొచ్చు. వాళ్ళని చట్టం చూసుకుంటుంది, పోలీసులు చూసుకుంటారు. దానికి వచ్చే కేసులు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. హిందువులలో కూడా చిల్లరగాలు ఉండొచ్చు, వాళ్ళకు కూడా తగిన శాస్త్ర చెప్పడానికి మనకు వ్యవస్థలు ఉన్నాయి. కానీ మేము కాపాడతాం, మేము హిందువులు కాపాడతామని హిందువులను అనిపిస్తారు. ఇదంతా డ్రామాలు. ఈ డ్రామాలను మీరు ఎవరు కూడా నమ్మకూడదని కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందే విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్.